మధ్యలో హేనా సిస్టర్ ఉన్నారు, వారు ఒక పాటను పాడి వినిపిస్తారు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది ఉన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. నిజంగా ఎప్పుడు భయపడేది తను, అలాంటిది ధైర్యం తెచ్చుకొని ఒక్కొక్క పాట నేర్చుకొని పాడుతుంది. అందుని బట్టి దేవాది దేవుడికి వందనాలు. మన మధ్యలో హేమలత సిస్టర్ ఉన్నారు, వారు కూడా ఒక పాటను పాడి వినిపిస్తారు. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించును ప్రేమ. ప్రేమ 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 ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. సిస్టర్ కూడా చాలా భయం అంటారు. ఇక్కడ భయం ఉన్న వాళ్ళని ధైర్యంగా చేసి పంపడమే ఆయన మౌలాలి చర్చ్ యొక్క ఉమెన్స్ యొక్క ఉద్దేశము. కాబట్టి సిస్టర్ మరి చెప్పిన వెంటనే పాడినందుకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్యలో ఉషా సిస్టర్ ఉన్నారు, వారు కూడా ఒక పాటను పాడి వినిపిస్తారు. విలువైన ప్రేమలో వంచన లేదు, కలువరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం. వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం. అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో, అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో. నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో. విలువైన ప్రేమలో వంచన లేదు, కలువరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు,
శాశ్వత ప్రేమలో శాపం లేదు. ప్రేమ పాటలే పాడాలని చెప్పాను. నిజంగా నాకు ఇష్టమైన పాట పదములు చాలని ప్రేమ ఇదొకటి. ఈ రెండు పాటలు చాలా ఇష్టము. మరి చివరిగా మన మధ్యలో సుమలత సిస్టర్. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగా తరగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగా తరగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రత్యేకమైన పాటలు పాడి వినిపించిన సిస్టర్స్ అందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. మరి యవ్వన బిడ్డలు పాటలు పాడి దేవుని నామాన్ని ఆరాధిస్తున్నప్పుడు అందరం కలిసి ఆరాధిద్దాము. విలువలేని మా జీవితాలన్నీ ఎంతో విలువగా మారాయి తండ్రి. జీవం లేకుండా కొన్నిసార్లు మేము జీవిస్తున్నప్పుడు ప్రభువా మీ జీవితాన్నే మా కోసం ధారపోసి మాలో జీవాన్ని నింపారు నాయన. మీది శాశ్వతమైన ప్రేమ నాయన. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని అభయం ఇచ్చిన యేసు ప్రభువా మీకు వందనాలు.
నా తండ్రి మీది శాశ్వతమైన ప్రేమ నాయన. మీ ప్రేమ ఎలాంటిదంటే ప్రభువా, ప్రాణం పెట్టేంతగా, ఆఖరి రక్తపు బొట్టు చిందించేంత వరకుగా ప్రభువా మమ్మల్ని ప్రేమించిన ప్రేమామయుడు తండ్రి. నిజమైన ప్రేమికుడు అంటే ఎవరంటే నా యేసు ప్రభు వారిని గర్వంగా చెప్పగలం నాయన. మేమందరం ఆ నిజమైన ప్రేముడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నిజమైన ప్రేమికుడు నాయన, మీరే మా నిజమైన ప్రేమికుడు. ఈ యొక్క ఆరాధన పాటలు, ప్రత్యేకమైన పాటలు దేవునికి మహిమకరంగా జరిగించినందుకు, ఇంకా రాబోయే కార్యక్రమం అంతా దేవునికి మహిమకరంగా జరిగేలాగున మన మధ్యలో నాగమణి సిస్టర్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన నా పరలోక తండ్రి, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా దేవా, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకి వందనాలు ప్రభువా. అయా, నీ చిత్తమని ఇష్టమైతే నా ప్రభువా ఇక్కడ నీ సన్నిధానంలో మేము కూడుకొని ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయా, మాకు ఎంతగా లేని భాగ్యం మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ఉంటే మాకు అంత ఆనందమైన ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అయా, ప్రేమికుల రోజు తండ్రి, మా ఆయన నీ ప్రేమికులు కాదు కానీ ప్రభువా, నీలో ప్రేమించే బుద్ధులుగా మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ కూడా నాయన నీలో ఆనందించినట్టుగా సహాయం చేయ తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు దాకా నాయన పాటల ద్వారా నిన్ను మహింపరిచి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఆరాధన ద్వారా నిన్ను మహింపరిచి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పుడైతే నీ సన్నిధిలో నా ప్రభువా, నా తండ్రి నాయన, మా అమ్మగారిని నిలబెట్టుకొని నాయన, నా పాదాలను చెరపట్టి తండ్రి నాయన, నీ నోటిని బోరగా వాడుకొని నాయన, బిడ్డ నాయన మాకు ఏ వాక్యమైనా అందించిపోతుందో ప్రభువా, ఆ వాక్యానుసారంగా మేము నడుచుకొని నాయన నీ కృపను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా, ఆవగింజ తెస్పాతంతో మేము ఉండట్టుకోయినా మాకు అన్నీ నువ్వే సహాయం చేస్తున్నావని ఇప్పుడు నాయన నీ సన్నిధానంలో చేరి ఉన్నాం కాబట్టి ప్రభువా, మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని, గంత మహిమ ప్రభావం నువ్వే పొందుకోమని, నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని వెచ్చిచ్చినట్టు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అంటే ఇది 3వ సంవత్సరం అన్నమాట. 2 సంవత్సరాల క్రితము మరి వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అంటే ప్రపంచం అంతా చేసుకుంటున్నారు, యవ్వన బిడ్డలందరూ చేసుకుంటున్నారు. ఇదొక ప్రత్యేకమైన రోజుగా అందరూ మరి సెలబ్రేట్ చేసుకుంటే ఒక రోజు ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది, అసలు ఇదేమి ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం రక్తం కార్చి మన కోసం ఎన్నో బాధలు భరించి మన కోసం మరణించిన యేసయ్య ప్రేమని పక్కన పెట్టి ఇంతమంది ఇంత సెలబ్రేట్ చేసుకుంటుంటే నా యేసయ్య ప్రేమని నేనెందుకు సెలబ్రేట్ చేసుకోవద్దు అనే ఆలోచన నాకు వచ్చింది. అది మా ఉమెన్స్ క్రిస్మస్లో ఆ స్కిట్ కూడా వేశారు కదా. మరి ఫోన్ మాట్లాడుతూ చక్కగా వాళ్ళ తల్లికి చెప్పకుండా ప్రేమలో పడిపోయింది అంతా అయ్యి, తర్వాత ఒకరోజు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి ఈ ప్రేమ, ఈ లోక ప్రేమ ఎనీ టైం స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కానీ నా యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అలా మధ్యలో స్విచ్ ఆఫ్ అయిపోయే ప్రేమలు మనకు అవసరమా? ఒక సిస్టర్ గాస్పల్ సింగర్ ఆవిడ మన ఉమెన్స్ క్రిస్మస్ కూడా వచ్చింది, శుక్లా కుమార్ అని. ఆవిడ నాకు ఒక వీడియో పెట్టి ఒక అమ్మాయి షాప్కి వెళ్ళి నేను ఒక వ్యాలంటైన్స్ డేకి ఒక గ్రీటింగ్ కార్డ్ కావాలి, మంచి చూపించమని అడుగుతుంది. ఇది తీసుకోండి మేడం, ఇందులో మ్యూజిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయని ఇచ్చాడు. ఇది కాదు ఇంకోటి ఇవ్వు అన్నది. ఇది తీసుకోండి మేడం, ఇది కూడా చాలా బాగుంటుంది అని ఇచ్చాడు. ఇది కాదు, నాకు ఎలాగ ఉండాలంటే నీకోసం నేను ఏమైనా చేసేస్తాను, నీకోసము నేను ప్రాణాలను ఇచ్చేస్తాను, నీకోసము ఏమైనా చేసేస్తాను, అలాంటి మ్యాటర్ ఉండాలి అని చెప్తుంది ఆ అమ్మాయి. చెప్తే ఆయన 2 నిమిషాలు ఆలోచించి ఒకటి ఉంది మేడం అని బైబిల్ తీసి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నిన్నెప్పుడు నేను విడిచిపెట్టాను అనేది ఉండాలి అందులో అన్నది. అంటే అబ్బాయి తీసుకొచ్చి నిన్ను విడువను ఎడబాయను, దీనికి మించిన ప్రేమ లేక ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? నాకు మంచిగా అనిపించింది. అంటే ద ట్రూ లవర్ అని వాట్సాప్ పెట్టినప్పుడు ఆ సిస్టర్ ఇది పెట్టిందనమాట. నాకు చాలా సంతోషమైంది. యవ్వన బిడ్డలకి ఇదొక మంచి మెసేజ్ అనమాట. నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడు? చాలా ప్రేమించే వాళ్ళు చాలా ఇష్టపడతారు, చాలా అందంగా చూసుకుంటారు, చాలా అపురూపంగా
చూసుకుంటారు. ఈ లోక ప్రేమ నేను ఆలోచించినప్పుడు మా సునాదతో ఈ ఈ ట్రూ లవర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా కొంతమంది ఒప్పుకోకపోతే యాసిడ్ పోసేసిన వాళ్ళు ఎలాగున్నారనంటే, మమ్మీ నువ్వు అవి చూడలేవు, ఆ ఫేసు నువ్వు చూడలేవు, అంత భయంకరంగా ఉంటుంది ఆ పోస్టు, నువ్వు చూడలేవు, నేను చూపించాను, అంత భయంకరంగా. అదా ప్రేమ? ఈ లోకంలో ప్రేమించే యవన బిడ్డలు అందాన్ని చూసి ప్రేమిస్తారు, వాళ్ళకి ఉన్న చదువులు అర్హతలను చూసి ప్రేమిస్తారు, మరలా వాళ్ళకి డబ్బుందా అని ప్రేమిస్తారు, వాళ్ళకి ఒక ఉన్నత స్థితిలో ఉన్నారా అని ప్రేమిస్తారు. ఈ లోక ప్రేమ అలాంటిది. కొన్ని రోజుల తర్వాత రోజు రోజుకి వాళ్ళ ప్రేమ తగ్గిపోతుంది. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకున్నా బలవంతంగా ఇబ్బంది పెట్టినా, నాకు ఇష్టం లేదని చెప్తే ఏం చేస్తున్నారండి? యాసిడ్ పోసేస్తున్నారు. కొంతమంది కత్తితో పొడిచి అంటే ఎంత కాఠిన్యం అయిపోయిందంటే ప్రపంచము, ఇన్ని కత్తిపోట్లు అంటే లెక్క పెట్టి ఇన్నిసార్లు పొడిచి ఇష్టమైన వాళ్ళని పొడిచి చంపుతామా మనము? ప్రభువా అని బాధ అనిపించింది. అంత భయంకరమైన పరిస్థితిలో నుండి మనము బయటికి రావాలంటే, మన బిడ్డలు ఆ భయంకరమైన స్థితిలో నుండి మరి యేసయ్య వైపు తిరగాలంటే, యాజ్ ఎ మదర్గా, ఒక తల్లిగా మన బిడ్డలకి యేసుక్రీస్తు వారి ప్రేమని చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. యేసుక్రీస్తు వారి ప్రేమని చూపించాలి. వాళ్ళని చదువుకోమనొచ్చు, ఏమైనా చెయ్యమనొచ్చు, కానీ యేసుక్రీస్తు వారి ప్రేమని చూపించాలి. కొన్ని రోజుల కోసమే ఎంజాయ్ చేసే ఈ ప్రేమనే ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుంటే, నా యేసే ప్రేమని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న సెలబ్రేట్ నేను చేస్తాను, ప్రతి సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాంటి ఆలోచన ఇచ్చారు. నిజంగా పాస్టర్ గారు కూడా దానికి అంగీకరించారు. మీరందరూ చక్కగా ప్రేమికుని కలుసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందన. అయితే ఈ లోక ప్రేమలో లవ్ సింబల్ ఇది. యాక్చువల్గా మన క్రైస్తత్వంలో అయితే ఇక్కడ ఉంది, అది నైట్ పెట్టారు కదా, కొంచెం ఇబ్బంది అయ్యి అది పడిపోయింది. మనది ఇదే లవ్ సింబల్ని క్రాస్లో వేశాను అనమాట. ఇక్కడ ఈ లోక ప్రేమ లవ్ సింబల్ ఇదైతే, నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య సిలువ మనకి లవ్ సింబల్. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రాస్ మనకి లవ్ సింబల్. ఎందుకంటే నీకోసము ఆ సిలువ పైన మరణించారు, నీకోసము గాయాలు పొందారు, నీకోసము లాస్ట్ రక్తపు బొట్టు లాస్ట్ది కూడా కార్చారు. అంత ప్రేమ మన యేసయ్యకి. ఎవరు ప్రేమిస్తారు ఇంతగా? నీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? నీకోసము ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నా కృప నీకు చూపిస్తాను. అంత అభయమిచ్చే మాటలు. నేను 2 రోజుల నుండి బైబిల్ పట్టుకొని అలాగ ధ్యానిస్తూ మెసేజ్ రాస్తూ ఉంటే, ఆయన ప్రేమ తలంచుకున్నప్పుడల్లా నాకు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతగా ప్రేమించారు యేసయ్య మమ్మల్ని. కాబట్టి మాకున్న 1 గంట అయినా 2 గంటలైనా కొద్దిసేపు మీ ప్రేమని మేము మరి మాట్లాడుకొనే వెళ్తాం. పరిశుద్ధ గ్రంథంలో నేను ఇట్లా వ్యాలంటైన్స్ డే చేస్తున్నాను అనగానే మార్తా సిస్టర్ గారు అన్నారు, బైబిల్లో యాకోబు రాహేలు మంచి లవర్స్ అని చెప్పింది సిస్టర్. అయితే అంటే ప్రేమికులు అంతగా ప్రేమించుకున్నారు. కానీ నేను ధ్యానిస్తూ ఉన్నాను అనమాట. మీ అందరికీ తెలిసింది, మరి యాకోబు వారి మామగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి 2 కుమార్తెలు ఉంటారు. చూద్దామా? ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. ప్రేమించి అక్కడ మరి లాబానుకి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దామె పేరేమో లేయా, ఇంకో కుమార్తె రాహేలు. లేయాకేమో ఒక టైటిల్ ఇచ్చారు, జబ్బు కండ్లది అని. మరి రాహేలేమో రూపవతి సుందరి అయి ఉండెను. అయితే యాకోబు ఎవరిని ప్రేమించాడండి? రాహేల్ని ప్రేమించాడు. ఎందుకు? చాలా అందంగా ఉంది, రూపసి, మళ్ళా సుందరి. మరి ఎవరిని? లేయా ఎవరు? జబ్బు కండ్లది. అయితే మరి రాహేల్ని ప్రేమించాడు. ప్రేమించి ఆ ప్రేమ ఎలాంటిదంటే,
మీ చిన్నమ్మాయిని, మీ రాహేల్ని నేను వివాహం చేసుకుంటాను. వివాహం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు నీకు కొలువు చేస్తా అన్నాడు? 7 సంవత్సరాలు, 7 years నీకు కొలువు చేస్తానని చెప్పారు. కానీ వాళ్ళ మావయ్య గారు కూడా కొంచెము లేయా జబ్బు కండ్లది, మరి ఈమెను ఎలాగా ఎవరు చేసుకుంటారు వివాహము అని ఏం చేశారండి, లేయాని మరి యాకోబుకి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఆ యొక్క సందర్భాల్లో ఆ రాత్రి వేళలో అప్పటి పరిస్థితులను బట్టి ముసుగు వేసి మరి చాలా మట్టుకు తెలియదు అనమాట. కాబట్టి అలాగ వివాహం చేసిన తర్వాత తెల్లారి చూస్తే లేయా ఉంది. నాకు తెలిసి ఎంత అసహించుకొని ఉంటాడో, ఎందుకంటే రాహేలు సుందరి, చాలా బ్యూటీ అనమాట. ఆమెను చూసి ప్రేమించాడు కదా. ప్రేమించిన తర్వాత లేయాని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏంటి మావయ్య, నేను రాహేల్ని అడిగాను కదా, మీరు పెద్ద కుమార్తెని ఇచ్చారేంటి అంటే ఒక రీజన్ చెప్పాడు. మా దాంట్లో పెద్దోళ్ళకి అవ్వందే చిన్నపిల్లలకి చెయ్యరు, కాబట్టి మా పెద్దమ్మాయిని ఇచ్చాను. ఇంకా నువ్వు 7 ఏళ్ళు కొలువు చేస్తే మా చిన్నమ్మాయిని ఇస్తానని చెప్పారు. సరే, ఇక ఆమె కోసం ఏం చేశాడు, 7 ఏళ్ళు మరలా కొలువు చేశారు. తర్వాత ఆవిడతో వివాహం చేసుకొని మరియు అతడు లేయా కంటే రాహేలుని బహుగా ప్రేమించాడు, చాలా ఎక్కువగా ప్రేమించాడు. మరి చాలా ఇష్టంగా బహుగా ప్రేమించాడంటే లేయాని ఏం చేసినట్టు, ద్వేషించినట్టు. వెరీ గుడ్, ద్వేషించినట్టు. ఈమెను ప్రేమించాడు, బహుగా ప్రేమించాడంటే లేయాని ఏం చేసినట్టు, ద్వేషించినట్టు. కానీ లేయా ఎంత బాధపడి ఉంటుందో, తన తల్లికి తన తండ్రికి తెలియదు తను ద్వేషించబడడం, రాహేల్కి వాళ్ళ చెల్లికి తెలియదు, ఎవ్వరికి తెలియదు తనని అంతగా ద్వేషించిన యాకోబు రాహేల్ అంటే అంత ఇష్టంగా పెళ్లి చేసుకొని మరలా ఆమె బహుగా ప్రేమించి మరీ ఇంకా 7 సంవత్సరాలు. ఏదేమైనా ప్రేమ గుడ్డిది. ఆమె కోసము ఇక ఎన్ని సంవత్సరాలైనా ఆయన కొలువు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమెను బహుగా ప్రేమించి మరి 7 ఏళ్ళు మరి కొలువు చేశాను. అయితే లేయాని ఈమెను ఇంతగా ప్రేమించిందంటే లేయాని ఏం చేశాడండి, ద్వేషించాడు. లేయా ద్వేషించబడితే ఎవ్వరికీ తెలియదు, లోపల కుమిలిపోతుంది. ఒక స్త్రీ భర్త ఇష్టం లేనట్టుగా మరి తనని అంతగా అసహించుకుంటుంటే ఏ స్త్రీ అయినా తట్టుకోగలదా? తట్టుకోలేదు. చాలా తను ఎవ్వరికి చెప్పుకోలేక లోపల ఏమవుతుందండి, కుమిలిపోతుంది. కొన్నిసార్లు అనుకుంటాం, నేను లోపల ఇంత బాధపడుతున్నా, నా భర్త నన్ను ఇంత అసహించుకుంటున్నాడు, నాకు జబ్బు కళ్ళు ఉన్నాయి, ఏదో మా నాన్న బలవంతంగా పెళ్లి చేసినందుకు అతను చేసుకున్నాడు, అది తెలియక చేశాడు, కానీ నన్ను ఎంత అసహ్యంగా చూస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో చెప్తున్నాను, నువ్వు విలువ పెట్టి నిన్ను యేసు ప్రభు వారు కొన్నారు. హల్లెలూయా. నువ్వు నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, కానీ నువ్వు యేసయ్యకి ఎవరు? విలువైన దానివి. ఒకవేళ నీకు ఎవ్వరు విలువ ఇవ్వకుండొచ్చు. అక్కడ ఒక మాట రాసింది, 31వ వచనం చదవండి. హల్లెలూయా. దేవుడు లేయా ద్వేషించబడుట ఎవరు చూచారండి? దేవుడు చూచాడు. మనం అనుకుంటాం తను ఎంత కుమిలిపోతుందో, నేను ఎంత కన్నీరు కారుస్తున్నా, ఎవ్వరికి తెలియదండి అంటారు. కానీ ఎవరికి తెలుసు? దేవుడు. నీ ప్రతి కన్నీరుని చూస్తున్నాడు దేవుడు. నీ ప్రతి కన్నీరును ఒక్కొక్క డ్రాప్నైనా లెక్క పెడుతున్నాడు. అనుకుంటాం, నేను ఇంత కన్నీరు కారుస్తున్నా, ఎవరు చూస్తున్నారు? నేను లోపల ఇంత కుమిలిపోతున్నా, నా బాధ ఎవరికి తెలుసు? తప్పండి, అది దేవుడికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన నిర్మాణించుకున్న నిర్మాణకుడు, నిన్ను నిర్మించింది ఆయనే. కాబట్టి లేయా ద్వేషింపబడుట దేవుడు యెహోవా చూచెను. ఆయన ప్రతి ఒక్కరి బాధని చూస్తాడండి. చూచి తన గర్భాన్ని తెరిచాడు. ఒకవేళ జబ్బు కళ్ళయి ఉండొచ్చు, తనకి అనారోగ్యం అయి ఉండొచ్చు, కానీ గర్భఫలము వెంటనే వచ్చింది. రాహేల్ రూపసి, కానీ తనకి కొంచెము లేట్ అయింది. అంతగా ప్రేమించిన యాకోబుకు కూడా రాహేల్ మీద కొంచెం కోపం వచ్చింది. చదువుదాము. రాహేలు గొడ్రాలయ్యి ఉండను, అక్కకి మరి ఏమంటారు, గర్భఫలం వచ్చింది, తనకు రాలేదు. 30వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం.
ఉమ్. 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 ఉన్నానా అని యాకోబు మరి రాహేల్ అందంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది, తనని ఇష్టపడి యాకోబు పెళ్లి చేసుకున్నారు. కానీ అక్కడ సంతానము తనకి కలగలేదు. లేయా జబ్బు కలది, బలహీనంగా ఉంది. కానీ వెంటనే దేవుడు ఏం చూశాడండి? తన్ని చూచి తన గర్భాన్ని తెరిచాడు. రాహేల్కి ఎవరి మీద అసూయ వచ్చింది? సొంత అక్క మీద అసూయ వచ్చేసింది. చూసారా? సొంత అక్కే కానీ అసూయ వచ్చేసింది. అదేంటి, నేను ఇంత అందంగా ఉన్నాను కదా, అదేంటి నాకు పిల్లలు కలగకపోవడం ఏంటి, తనకు కలగడం ఏంటి అని యాకోబుని ప్రశ్నించేస్తుంది. నాకు పిల్లలు కలగట్లేదు, నువ్వేమన్నా చెయ్యి, నేను లేకుంటే ఏం చేస్తా, చచ్చిపోతా. యాకోబుకి ఫస్ట్ టైము బహుగా ప్రేమించిన ఆయనకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. నేనేమన్నా దేవుణ్ణా? నీకు పిల్లలు ఇప్పుడు కావాలన్న వెంటనే నీకు ఇవ్వడానికి నేను దేవుణ్ణా అంటున్నాడు. ఆయనకి అర్థమైంది, పిల్లల్ని ఎవరిచ్చేది? నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత అందమున్నా ఇవ్వాల్సింది ఎవరండి? పిల్లల్ని దేవుడు. యాకోబు అన్నాడు, నేను దేవుణ్ణా అని అడుగుతున్నాడు, లేకపోతే నేను చచ్చిపోతా అంటుంది. కానీ ఇంతగా ప్రేమించిన నాకు అనిపించింది, ఆమె కోసము 14 సంవత్సరాలు ప్రేమలో మునిగిపోయి అంత కష్టపడి ఆయన శరీరాన్ని అంతా నలగొట్టుకొని సేవ చేశాడు రాహేల్ మీద. కానీ తను బిడ్డలు నాకు లేరు, నేను లేకుంటే చచ్చిపోతాను అన్నప్పుడు ఆయనకి కోపం వచ్చింది. ఎంతగా ఈ లోకంలో ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానన్నా ఒకరోజు వాళ్ళకి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. కానీ ఈ సాయంకాల సమయంలో ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఏంటంటే, నువ్వు ఎంత కొన్నిసార్లు దేవుడి సన్నిధానానికి రాకున్నా, దేవుడి వాక్యాన్ని ధ్యానించకున్నా, కొన్నిసార్లు దేవుడికి దూరంగా ఉన్నా, నిన్ను కోపపడకుండా నిన్ను ప్రేమించే యేసయ్య మనకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన ఎప్పుడూ కోపపడడు. ఆయన పని ఏమిటి? ప్రేమించడమే, లవ్ చేయడమే ఆయన పని. 24 గంటలు యేసుక్రీస్తు వారు ప్రేమించడమే మనల్ని, ఇంకా అదే పని ఆయనకి. అంతేగాని నా బిడ్డ విసిగిస్తుందా, అసలు ఆలోచన ఉండదు ఆయనకి. రెక్లెస్ లవ్ అని ఒక సాంగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. రెక్లెస్ అంటే నిర్లక్ష్యం, తెలుగులో ఏంటి? నిర్లక్ష్యమైన ప్రేమ. నా యేసే ప్రేమ రెక్లెస్ లవ్. ఎలాగ ప్రభు అంటే, మేము పాపులము, శత్రువులము, బలహీనులము, మీకు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తాం, అయినా మావన్నీ రెక్లెస్, అసలు పట్టించుకోకుండా మమ్మల్ని ప్రేమించే ప్రేమ. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. అంత గొప్ప ప్రేమ నా ప్రేమామయుడు యేసుక్రీస్తు వారు. ద ట్రూ లవర్. ద ట్రూ లవర్ అంటే అంటే ఇంకా అలాంటి ప్రేమికుడు ఎక్కడా ఉండడు. అంటే అలాంటి ప్రేమికుడు ఉండడు. కాబట్టి అలాంటి ప్రేమికుడిని కలిగిన మనం ఎంత ధన్యులమండి. చాలా హ్యాపీగా ఉండాలి. నిజంగా నేను చాలా సంతోషించాను. 2 రోజుల నుండి ఆ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు, ఎంత ప్రేమామయుడవు తండ్రి, మేమంటే మీకు ఎంత ఇష్టం నాయన, మమ్మల్ని ఇంతగా ప్రేమించావు, కానీ మేము చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మన బిడ్డలు కొన్నిసార్లు, మా బిడ్డలు మాట వినట్లేదు, మా బిడ్డలు ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, మా బిడ్డలు సరిగ్గా చదవట్లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, మన బిడ్డలకి ఎవరిని చూపించట్లేదు? యేసు ప్రభు వారి ప్రేమను చూపించట్లేదు. నువ్వేమీ చూపించని అవసరం లేదు, ఆ క్రాస్ చూపించాలి, ఆ సిలువ చూపించాలి. ఆయన సిలువపై పొందిన ఆయన మరణాన్ని చూపించాలి. అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. కొన్నిసార్లు మనము ఒకరికి సాక్ష్యంగా ఉండాలన్నమాట. ఎలా సాక్ష్యం అంటే, మీ పిల్లలు యవ్వన బిడ్డలు, మీరు ఇంత ధైర్యంగా ఎలాగుంటున్నారండి, బయటికి వెళ్ళి వాళ్ళు ఎలాగొస్తారో మేమైతే టెన్షన్ పడుతూ ఉంటాం, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో, ఏ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారో, మీకు ఇంత ధైర్యంగా ఏంటి మీ ధైర్యం అంటే ఏం చెప్పాలి? నా యేసయ్య ప్రేమ, ఆయన చూపులు నా బిడ్డపై ఎల్లప్పుడూ ఉంటాయి. నా కూతురు కాలేజ్కి వెళ్తున్నప్పుడు, నా కుమారుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను వాళ్ళని చూసుకుంటూ ఒకటే అంటాను, ప్రవ్వా నా బిడ్డ కాలేజ్కి వెళ్తుంది, నా బాబు స్కూల్కి వెళ్తుంది, మీ చల్లని చూపులు నా బిడ్డలపైన ఉన్నాయి. మీ చల్లని చూపులు ఉంటే ఏ చూపు మన బిడ్డల్ని ఏం చెయ్యలేదు.
వీళ్ళ కళ్ళు పడిందండి, ఎవరి కళ్ళు పనికిరావన్నమాట. యేసయ్య చల్లని చూపుల ముందు ఎవరి మనకి ఎఫెక్ట్ ఇవ్వవు కదా. ఎందుకంటే నిన్ను ముట్టాలంటే ఎవరిని ముట్టాలి? ఆయన కనుపాపని ముట్టాలి. అంత ధైర్యమైన మాటలు మనం కలిగి ఉన్నాం కదా. మీరు ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలి, ఏ విషయంలోనైనా ధైర్యంగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. నేను ఏంటంటే ఇందులో ఏం చెప్పానంటే, యాకోబు అంతగా ప్రేమించాడు కదా, తన కోసం ఇన్ని సంవత్సరాలు మరి ప్రేమను చూపించాడు కదా. ఆయనకు కూడా అంత ప్రేమించిన యాకోబుకు కూడా ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. నాకు అది అంటే నా యేసయ్యని గణపరచడానికి ఈ యొక్క మాట చాలా అనిపించింది అన్నమాట. అంటే అంతగా ప్రేమించిన అతనికి కూడా రాహేల్ మీద కోపం వచ్చింది. కానీ మన దేవుడికి ఎప్పుడూ కోపము రాదు, నీ మీద కోపపడడు, నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. నడుచుకొనడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా చేశాడు. యేసయ్య మనల్ని ప్రేమించడమే కాకుండా మనల్ని పరిమళ వాసనగా చేశాడు. ఇప్పుడు మన దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరకు వస్తే పరిమళ వాసన రావాలి. పర్ఫ్యూమ్స్ కొట్టుకొని ఆల్రెడీ వచ్చేసి ఉంటాం మనము. ఆ పరిమళ వాసన కాదు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేశాడు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. ఎవరి కొరకండి? మన కొరకు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నా కొరకు చేతులు ఇక్కడ గుండెల మీద పెట్టుకొని, నా కొరకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నారు. ఎంత ప్రేమ నాయన! మా కొరకు మీరు బలిగా అర్పించుకున్నారు. మేమంటే ఎంత ఇష్టము, మేమంటే మీకు ఎంత ప్రేమ. ఇంత ప్రేమ చూపించిన యేసుక్రీస్తు వారిని మరి ఫిబ్రవరి 14న మనం తలుచుకోవాలి కదా. తలుచుకోవాలి. ప్రతి ఇయరు ఇలాగా చేసుకుంటూనే ఉండాలి. ఇష్టమా మీ అందరికీ? ఎవ్రీ ఇయర్ 14th ఫిబ్రవరి చేసుకుందామా? హల్లెలూయా. కాబట్టి మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఆయన తనకు తాను బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు ఇంత పరిమళ వాసనగా ఉన్నామంటే, నా ఆత్మీయ తల్లి మరి విలియం కేరీ గారి సతీమణి గారు హెప్సిబా విలియం కేరీ గారు ఒక మాట చెప్పారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసి కొడతా ఉంటే లాస్ట్కి అవి ఎలాంటి దెబ్బలంటే చిన్న చిన్న ముద్దలు పడిపోతున్నాయంట. అంటే శరీరం అంతా దున్నబడింది. మరి ఏమంటారు, భూమిని దున్నుతూ ఉంటారు కదా, అలాగా శరీరం అంతా దున్నబడి చూడనొల్లని వానిగా యేసు ప్రభువు అయిపోయారు. కొంతమంది ఆవిడేం చెప్పిందంటే, యేసుక్రీస్తుని చూచి కొంతమంది ఆ బ్లడ్ అంతా పోయి అంటే భయంకరంగా ఒక ఫేస్ ఒకలాగా అయిపోయి వామిటింగ్స్ కూడా చేసుకున్నారంట. నాకు బాధ అనిపించింది. అమ్మగారు చెప్పినప్పుడు నేను అంటే కాన్ఫరెన్స్ కాల్లో చెప్పారు, నేను చాలా ఏడ్చాను ఆ రోజు. అంటే వామిటింగ్స్ అయిపోయి అంటే అంతగా మన కొరకు అర్పించేసుకున్నారు శరీరాన్ని. ఎవరు అర్పించుకుంటారు? మనల్ని వీలైతే మనకి గాయాలు రేపుతూ ఉంటారు, మనల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటారు. ఆయన చూడనొల్లని వానిగా అంతగా నలగొట్టుకొని ముఖము ఎలాగ అయిపోయిందంటే, అది నిజమైన ప్రేమ. ఈ లోక ప్రేమ ఏం చేసింది? యాసిడ్ పోసింది, చూడనొల్లనగా. ఆ పిల్లలు ఎలాగైపోయారంటే, ఆ అమ్మాయిని చూడలేము, కత్తితో పొడిచి మరి రక్తంలో కొట్టుకుంటూ అలాగా విలవిలలాడుతూ చనిపోతే చూసి ఆనందిస్తున్నారు. ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయిని అంత చూడని వాళ్ళలాగా చేస్తారు ఎవరన్నా ప్రేమించేవాళ్ళు? నిజమైన ప్రేమికులు ఎలాంటి వాళ్ళంటే, మనం ఇంత అందంగా ఉండి యేసయ్య ఫేసు చూడనొల్లని, అదిగో చూడండి అసలు అంటే ఎంత భయంకరంగా, ఒళ్ళంతా రక్తమయము. ఎందుకు ఇంత రక్తమయం, ఎందుకు ఇంత దెబ్బలు, ఎందుకు ఇంత చూడనొల్లని వానిగా ఎందుకు అయిపోయావంటే, నువ్వు నేను అందంగా ఉండడానికి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వు నేను ఇంత
ఆరోగ్యంగా అందంగా ఉన్నామంటే కారణము ఆ యొక్క ప్రేమని. ఆయన ప్రేమకి మనం ఏమిచ్చి రుణాన్ని తీర్చుకుంటామండి. మనము ఇలాంటి అవకాశం వస్తే ఆయన ప్రేమని చెప్దాం. కొద్దిసేపు 1 గంట 2 గంటలు ఆయన ప్రేమను గురించి మాట్లాడుకుందాం. ఇంకా అదే ఉంది ఆధారం. ఇంకా మనం ఏమి చేయలేము. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చలేము, మనం ఏమి చేయలేము. ఎందుకంటే అలాంటి త్యాగము యేసుక్రీస్తు వారు మన కోసము చేశారు. ప్రపంచమంతా వ్యాలంటైన్స్ డే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా హోటల్స్ ఏంటి చాలా బిజీగా, చాలా తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇష్టానుసారంగా వెళ్ళి ఒకరోజు గుర్తొస్తుంది, బుద్ధి వస్తుంది. వాళ్ళకి ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. నాకు ఎందుకు ఈ మాట నచ్చుతుంది అంటే, తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్నంతసేపు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలీదు. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన పడిన బాధ, డబ్బులు ఉన్నంతసేపు ప్రేమించిండ్రు, బలం ఉన్నంతసేపు ప్రేమించారు, అంతా అయిపోయినాక గెంటేశారు. లాస్ట్కి పందుల దగ్గర పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఓనరు వాళ్ళ డాడీ మంచి ఇంటి ఆయన ఇంటిలో పనివారికి సమృద్ధి ఆహారం ఉంది, కానీ ఈయన పందుల పొట్టు తినడానికి వెళ్తే అది కూడా దొరకలేదు. ఎంత బాధ. అప్పుడు అనుకున్నాడు, ఒకరోజు ఎవరికైనా బుద్ధి వస్తుందండి. బుద్ధి రావడం అంటే ఏమంటున్నానంటే, దేవుని ప్రేమ తెలుస్తుంది. దేవుని ప్రేమ ఒకరోజు తప్పకుండా తెలుస్తుంది. ఆ అబ్బాయికి తెలిసింది. బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను చాలా తప్పు చేశాను, నా తండ్రిని క్షమాపణ అడుగుతాను, తండ్రి నీకు పరలోకానికి విరోధంగా తప్పు చేశాను, నేను మన ఇంట్లో ఒక కూలివాడిలాగా ఉంటాను అనుకుంటా వచ్చాడు. వస్తే తండ్రి ఊరుకుంటాడా? తండ్రి ప్రేమ ఎప్పుడూ మారదు. ఆయన దూరంగా ఉన్నప్పుడు ఆయన రాలేదు, కానీ తండ్రే వెళ్ళిపోయాడు. వెళ్ళి మెడ మీద పడి ముద్దులు పెట్టి, ఆయనకి ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడో అలాంటి డ్రెస్సు, చెప్పులు, ఉంగరం అన్నీ పెట్టాడు. తల్లిలో మార్పు ఉండదండి. వాళ్ళ ప్రేమలో ఎప్పుడూ ఒకేలాగుంటుంది. మన పిల్లలే కొన్నిసార్లు అపార్థం చేసుకొని మరలా బుద్ధి వచ్చినప్పుడు వస్తారు. అలాగే ఈ చర్చ్ అనేది, మందిరం అనేది ఏంటండి? తండ్రి ఇల్లు. కొన్నిసార్లు వస్తాము, కొన్నిసార్లు దూరంగా వెళ్తాము, కొన్నిసార్లు రాలేము, కానీ ఆయన ప్రేమలో మార్పు ఉండదు. నువ్వు ఎప్పుడొచ్చినా నిన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని కూర్చోపెడతాడు. ఆయన ప్రేమ మరి పక్షపాతం లేని ప్రేమ. మరి ఇందాక లేయాకి పిల్లలు పుట్టారు, రాహేలు గొడ్రాలు అన్నారు. తర్వాత మరి లేయాని నువ్వు ద్వేషించావు కదా, లేయా గర్భం తెరిచాను, నువ్వు అందంగా ఉన్నావని, పొగరుగా ఉన్నావని నీకు నేను బిడ్డలు ఇవ్వను అన్నాడా దేవుడు? అనలేదు. రాహేల్ని కూడా జ్ఞాపకము చేసుకొనెను. గట్టిగా చప్పట్లు కొడదామా? రాహేల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. లేయాకి ఇచ్చి ఈమె చాలా పొగరుగా వాళ్ళ అక్కతో చాలా ఇదిగా దేవుడు అంటే భయం లేకుండా బిహేవ్ చేసింది. ఈమె గర్భాన్ని నేను మూసివేస్తానులే. దేవుడికి పక్షపాతం ఉండదండి. లేయాని ఎలాగా ప్రేమించాడో రాహేల్ని అలాగే ప్రేమించాడు. అందరినీ ప్రేమించడమే ఆయన పని అయి ఉన్నది. మరి మొదటి యోహాను 4:16 చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరండి? ప్రేమాస్వరూపి. ఆయన 24 గంటలు నిన్ను ప్రేమించడమే ఆయన పని. 24 గంటలు నీ గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడమే ఆయన పని. కొన్నిసార్లు మేము చెప్తే, కొన్నిసార్లు ప్రేయర్ చేస్తాం, కొన్నిసార్లు మేమన్నా మర్చిపోతాం, కానీ తండ్రి దగ్గర 24 అవర్స్ తండ్రి దగ్గర మన కోసము విజ్ఞాపన చేసే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమమయండి ఆయన. ప్రేమ స్వరూపి. ప్రేమకే ఆయన నిలువెల్ల నిదర్శనం. పై నుండి కింది వరకు ఎక్కడ ఆయన టచ్ చేసినా మనకి ప్రేమనే కనిపిస్తుంది. అంతగా ప్రేమించే యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న మనం అందరము ధన్యులం. అందరూ బలంగా ఉంటే ప్రేమిస్తారు కదా, ఆరోగ్యంగా ఉంటే ప్రేమిస్తారు, కానీ నా యేసు ప్రభు వారు నువ్వు శత్రువువై ఉండగా ప్రేమించాడు, నువ్వు పాపివై ఉండగా ప్రేమించాడు, నువ్వు బలహీనుడివై ఉండగా ప్రేమించాడు. అంత గొప్ప ప్రేమామయుడు. ప్రేమించడమే కాకుండా మన కోసం ఏం చేశారండి? చనిపోయారు. అలాగా మనం చాలా ఈజీగా తీసుకుంటాం. చనిపోయాడు, దెబ్బలు తిన్నారు, అది
ఆ ఫోటో చూస్తే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే కొద్దిసేపు మనము అంటే చూస్తే అది ఒక మూవీయే అయినా కానీ అంత శ్రమలు పొందుతుంటే చూడలేము. మనం ఈజీగా మాట్లాడతాం, ఈజీగా చూస్తాం, కానీ భరించిన యేసయ్య ఎంత పెద్ద బాధ అండి అది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, కొంచెం దెబ్బ తగిలి బ్లడ్ కారితేనే మనం విలవిలలాడిపోతాం. ఆయన నిలువెల్లా పై నుండి కింది వరకు రక్తమయమైపోయి మనల్ని ప్రేమించాడు దేవుడు. ఇంతగా ప్రేమించిన యేసు ప్రభు వారిని మనము మర్చిపోవద్దు. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆయన రుణాన్ని మనం ఎట్లా తీర్చుకుంటామంటే, నీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోవాలి ప్రభు, మీ ప్రేమకి మేము వెల కట్టలేము, మిమ్మల్ని మేము ఏ రీతిగా స్తుతించాలి ప్రభు అన్నప్పుడు, మరి ఈ యొక్క వ్యాలంటైన్స్ డే మనకు ఒక అవకాశం దొరికినప్పుడు ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించడానికి ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. మనకి ఈరోజు ఈ యొక్క అవకాశం దొరికింది. వచ్చిన మీ అందరిని బట్టి వందనాలు. సమయం తీసుకొని వచ్చి మరి దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు, ఆ నిజమైన ప్రేమికుడిని కొన్ని మాటలు విందాం. ఆయన నిజమైన ప్రేమికుడు అనే మాటలను మా హృదయంలో కొద్దిసేపు ఉంచుకొని మేము వెళ్తాం అని వచ్చారు. అందుని బట్టి చాలా సంతోషం. దాన్ని బట్టి మనమే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతుందామా కదా. మరి నిజంగా చాలా సంతోషము. నీ కోసం నా కోసము చనిపోయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మనకి సందర్భం దొరికినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి మరి యోహాను సువార్త 3:16 మనకందరికీ తెలిసిందే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో చాలామంది ఉంటారు. మనం షాపింగ్కి వెళ్తాం, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ షాపింగ్ ఓన్లీ హిందూస్కే, క్రిస్టియన్స్కి మేము చీరలు ఇవ్వమంటారా అన్నారు. లోకాన్ని ప్రేమించాడు. ఆయనకి పక్షపాతము లేదు, అందరిని ఒకేలాగా ప్రేమించాడు, కానీ మనుషులే ఆయన ప్రేమని తెలుసుకోలేదు. కాబట్టి మనం అందరము వాళ్ళకి తెలుసుకునేలాగా ఒకరోజు చేద్దాం. ఆల్రెడీ మన చర్చ్లో మరి ఉమెన్స్ అనేక మంది దగ్గరికి వెళ్ళి యేసు ప్రేమని ప్రకటిస్తున్నారు. వాళ్ళకి వచ్చిరాని మాటలతో ప్రకటిస్తున్నారు. కాబట్టి అనేక మంది మరి మన మాటల ద్వారా ఆశ్చర్య కార్యాలు పొందుతున్నారు. దేవుని మాటల ద్వారా ఆశ్చర్య కార్యాలు పొందుతూ ఎన్నో సాక్ష్యాలు కూడా మేము వింటున్నాం. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. మనం అనుకుంటాం, నేను నల్లగా, మరి పొట్టిగా, పొడవుగా, లావుగా, నాకు అర్హత లేదు, ఏమీ లేదు, అవేం అనుకోవద్దండి. నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఎలాంటి విలువ పెట్టాడంటే, నీ కోసం యేసు ప్రభు వారు ఒక సైడు నిన్ను, ఒక సైడు బంగారాన్ని కొలిస్తే అది సరిపోలేదంట యేసయ్యకి. మళ్ళీ నిన్ను మళ్ళీ వెండిని వేస్తే సరిపోలేదంట. ఇలా కాదు, నాకు తృప్తి అనిపించట్లేదని ఆయన రక్తాన్ని పోసి చేస్తే కరెక్ట్గా సెట్ అయ్యాం. దేవుడు ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. నిజంగా అంత విలువైన మాటలు మనము వింటున్నప్పుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాం. మనం చాలా విలువైనవి ఇంట్లో ఉంటాయి, అవి ఎక్కడ పడితే అక్కడ పెడతామా? పెట్టము. చాలా జాగ్రత్తగా వాటికి ఒక ప్లేస్ ఉంటుంది. నిన్ను అంతగా విలువగా చేసుకున్నప్పుడు నిన్నంత జాగ్రత్తగా దేవుడు చూస్తున్నాడు. ఈ సమస్యల్లో నేను ఇంత బాధపడుతున్నా, అయినా దేవుడు నన్ను చూడట్లేదు అని అనుకోవద్దు. ప్రతి సమస్యల్లో ఆయన నీ పక్కనే ఉంటాడు, నీ ముందు ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు, నీలో ఉంటాడు. కానీ మనం ఆ బాధలో కొన్నిసార్లు ఆయనని చూడలేకపోతాం, కానీ ఆయన ఎప్పుడూ చూస్తున్నాడు. లేయా అనుకుంది, నేను ఇంత ఏడుస్తున్నా, ఇంత బాధపడుతున్నా, నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుంది, కానీ యెహోవా చూశాడు కదా. నువ్వు అనుకుంటున్నావేమో ఈ సాయంకాల సమయంలో, నేను ఇంత బాధపడుతున్నా, ఇంత కన్నీరు కారుస్తున్నా, ఇంత అనారోగ్యము, ఇంత ఆర్థిక సమస్య, ఉద్యోగం లేదు, పిల్లలు లేదు, ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు అనుకుంటున్నావేమో. నిన్ను చూస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రేమామయుడు నా పక్కనున్నాడు. కాబట్టి నాకు ఏ బాధ, ఏ అశాంతి నాకు ఉండదు. ఎందుకంటే నన్ను అంతగా ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యే ఉంటే, ఇంకా నువ్వు అనుకోవచ్చు, నన్ను పాస్టర్ గారు అనే మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట, నన్ను ప్రేమించట్లేదండి, నాతో ఎవ్వరు మాట్లాడట్లేదండి, నన్ను ఒక వేరుగా చూస్తున్నారండి అని అనుకున్నారు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? యేసే ప్రేమిస్తున్నారు. ఆ యేసే ప్రేమిస్తున్నాడనే మాట మీకు తెలిస్తే చాలు. అలాంటి
ఆ ధైర్యం మీలో వస్తే మీరేనాడు కృంగిపోరు. మనకి ఒక గొప్ప ధైర్యం ఏంటంటే ప్రాణం నీకోసమే ప్రాణం పెట్టి నీకోసమే రక్తం కార్చిన దేవుడు నీ ప్రతి సమస్యను తీర్చడం. ఆయన వచ్చిందే నిన్ను బలపరచడానికి, ఆయన వచ్చిందే ఆరోగ్యం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, సంతోషం అన్నీ ఇవ్వడానికే వచ్చాడు. కానీ కొన్నిసార్లు మన ఇబ్బందుల్లో మర్చిపోతాం. కానీ ఆయన నీ పక్కనే ఉండి నీ ప్రతి సమస్యని తీరుస్తున్నాడు. ఈరోజు ఈ సాయంకాల సమయంలో మరి మనసులో ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు ఉండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇవాళ లోకమంతా ఐ లవ్ యూ అంటది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటది. అది శాశ్వతమైంది కాదు. హీ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ అన్నదే శాశ్వత కాలం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నదే ఇంపార్టెన్స్. ఐ లవ్ యూ అనేది నేను కూడా ఐ లవ్ యూ అంటుండొచ్చు మిమ్మల్ని, కానీ ఒక నెల ప్రేమిస్తానేమో, ఒక 3 నెలలు ప్రేమిస్తానేమో, 6 నెలలు ప్రేమిస్తానేమో, కొంచెం ప్రేమలో తేడా వచ్చేస్తుంది. కానీ నా యేసు ప్రభు వారి ప్రేమలో మార్పు లేదు. ప్రేమ స్వరూపి ఆయన, నిన్ను విడువడు ఎడబాయడు. అలాంటి గొప్ప ప్రేమామయాన్ని కలిగి ఉన్న మనం చాలా ధన్యులం. మరి రేపు మా బాబు డానీకి ఎగ్జామ్. పాస్టర్ గారు అనొచ్చు, రేపు ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, సిబిఎస్ ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఈ ప్రోగ్రామ్స్ పెడితే రేపు మరి మనకి ఇబ్బంది అవుతుంది కదా, నువ్వు ఇట్లాంటి ప్రేయర్స్ పెట్టుకుంటే ఎలాగా, రేపే కదా అని అనొచ్చు. కానీ పాస్టర్ గారు ఏమనలేదు, నువ్వు పెట్టుకో అని చెప్పారు. అలాగే డానీకి ఏం చెప్పారంటే, నువ్వు సాంగ్స్కి, వర్షిప్కి కీబోర్డు ప్లే చేసి వెళ్ళినానా అని చెప్పారు. వాడు ప్లే చేసి వెళ్ళిపోయాడు. నిజంగా నాకు చాలా సంతోషమైంది. నాకు మంచి భర్తని, మీకు మంచి పాస్టర్ గారు ఇచ్చారు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మధ్యలో నిర్మల సిస్టర్ గారు ఉన్నారు, వారు ప్రేయర్ చేస్తారు వాక్యం నిమిత్తము. నీ పరిశుద్ధ నామస్తుతులు స్తోత్రములు రాజా నాయన. తండ్రి ప్రభా, ఈ ప్రేమికుల రోజున ప్రభ నాయన, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, నిన్ను మహింపరచుకుంటూ ఘనపరచుకుంటూ ప్రభా, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నీ కుమార్తెను నిలబెట్టుకొని ఎన్నో మంచి వాక్యాలు ప్రభా, మంచి మాటలు ప్రభా మేము విన్నాం తండ్రి. అది విని విడిచిపెట్టకుండా ప్రభా నాయన, నాయన తండ్రి, అనేకులకు నీ ప్రేమను గురించి చెప్పుటకు నాయన మాకు సహాయం చేయండి నాయన. తండ్రి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నాయన ఇంతవరకు మర్యాద క్రమంగా జరిపించావు నాయన. తండ్రి నాయన, ఇప్పుడు మేము అందరము వెలుచుండగా ప్రభా నాయన, మా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వాదించి పంపించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నాకు ఒక ఆలోచన వచ్చింది, పాస్టర్ గారికి చెప్పాను. అందరూ బయట మరి ఐ లవ్ యూ అని గ్రీటింగ్ కార్డు ఒక రోజు ఇస్తారు కదా, ఐ లవ్ యూ అని ఇస్తారు. నాకేం ఆలోచన వచ్చిందంటే, నేను కూడా ఒక లవ్ లెటర్ లాగా ఒకటి ఇచ్చి, ఒక రోజు ఇచ్చి జీసస్ లవ్స్ యూ అని చెప్పాలని ఉందండి అన్నాను. పాస్టర్ గారు సరే ఓకే ఓకే అన్నారు. అని ఒక గ్రీటింగ్ కార్డు మరి చేయించడం జరిగింది. అందరినీ ఒక్కొక్కరిని పిలిచి నేను మరి ఆ యొక్క కార్డ్ని రోజుని ఇచ్చి నేనేం చెప్తానంటే, అందరు ఐ లవ్ యూ అని చెప్తారు, నేనేం చెప్తానంటే జీసస్ లవ్స్ యూ. నిజంగా నాకు మంచి ఆలోచన వచ్చిందా? మీకు సంతోషమేనా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ఈ 14th ఫిబ్రవరి దేవుడు నిజమైన ప్రేమికుడు, ద ట్రూ లవర్. ఆయనకు మించిన ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కాబట్టి అలాంటి యేసుక్రీస్తుని, అలాంటి ప్రేమికుణ్ణి, అలాంటి ఆ ప్రేమికుణ్ణి ప్రేమను పొందిన మనమందరం ఎవరమండి? ధన్యులం. థ్యాంక్ యూ జీసస్. Before I spoke a word, you were singing over me. You have been so, so good to me. Before I took a breath, you breathed your life in me. And you have been so,
so kind to me. Oh, the overwhelming, never-ending, reckless love of God. Oh, it chases me down, fights till I'm found, leaves the 99. I couldn't earn it, and I don't deserve it. Still, you give yourself away. Oh, the overwhelming, never-ending, reckless love of God. Yeah. When I was your foe, still you